మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. మనందరము లేచి ఉదయకాల ఆరాధన ప్రారంభించడానికి స్తుతి కీర్తన పాడుకుందాము. పితృపుత్ర శోదాత్మాలై మేళానీచు దేవుని స్తుతించు సర్వ లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఈ నామాన్ని స్తుతించి ఘనపరచడానికి, మహిమపరచడానికి నీ పవిత్రమైనటువంటి దేవాలయంలో మేమందరము కూడా కూడుకొని ఉన్నాము. లైవ్ ద్వారా ఎంతమంది అయితే వింటూ ఉన్నారో, నీ వాక్యాన్ని ఎందరైతే వింటున్నారో వారందరినీ కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. తెలుగు బాప్టిస్టు సంఘ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేయించున్నాము తండ్రి. సంఘ బిడ్డలు తండ్రి, బలహీనులైన బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. ఆ తండ్రి మీ శిలువ చాటును మరుగుపరచండి, మీ రక్తంతో ప్రోక్షించండి. ఎవరైతే అస్వస్థతతో ఉన్నారో, ఎవరైతే బలహీనులై ఉన్నారో, ఒక మాట చేత తండ్రి సర్వ రోగముల నుండి నా ప్రభువా స్వస్థతను అనుగ్రహించినటువంటి గొప్ప దేవుడవు కనుక సంఘ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేయించుండగా నా ప్రార్థన మీరు అంగీకరించండి. సంఘ పెద్దలను బట్టి స్తోత్రములు, సంఘ డీకన్ బోర్డు మెంబర్లను బట్టి స్తోత్రములు, అదే రీతిగా సంఘ విశ్వాసులను బట్టి స్తోత్రములు. దేవానికి స్తోత్రాలు తండ్రి. మహోన్నతుడా, మహిమాన్వితుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, కరోనా వ్యాధి చేత ప్రపంచమంతటా కూడా తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. దేవా ఈ కృపను దేశం మీద ఉంచండి, ప్రపంచం మీద ఉంచండి ప్రభువా. మా దేశంలో, మా రాష్ట్రమును, మా జిల్లాను, మా సంఘాన్ని, మా కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాము. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించండి. దేవానికే స్తోత్రములు ప్రభువా. సంఘానికి సంబంధించిన వారు ఆయా దేశాలలో, ఆయా పట్టణాల్లో ఉన్నారు తండ్రి. వారిని కూడా జ్ఞప్తికి తెస్తా ఉన్నాను. వారిని కూడా మీరు కాచి కాపాడండి ప్రభువా. ఇంకను ఎవరైతే బలహీనులై ఉన్నారో వారందరి పట్ల నీ కనికరమును, నీ కృపను, నీ దయను, నీ ఆశీర్వాదము నుంచి మమ్మల్ని అందరినీ కూడా మీ రక్తం చేత ప్రోక్షించండి. సంఘ చిన్న బిడ్డలను బట్టి స్తోత్రములు, యవన బిడ్డలను బట్టి స్తోత్రములు, భార్యాభర్తలను బట్టి స్తోత్రములు. నా తండ్రి ఏ స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. ఉద్యోగం లేక బాధపడుతున్నటువంటి, నిరుద్యోగంతో ఉన్నటువంటి బిడ్డల కొరకును, ఉద్యోగములు చేస్తూ తండ్రి మనశ్శాంతి లేనటువంటి బిడ్డల కొరకును, ఆయా షాపులు, ఆయా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆయా పనిపాట్లలో పనులు చేస్తున్నటువంటి వారి కొరకు కూడా ప్రార్థన చేయించున్నాము తండ్రి. ప్రతి వారిని మీరు ఆకాశపు వాకిలిపై ఆశీర్వదించండి. ఆయా ఉద్యోగాల్లో నెమ్మది లేనటువంటి బిడ్డలు ఉన్నారు, భార్యాభర్తల మధ్య నెమ్మది లేనటువంటి బిడ్డలు ఉన్నారు, వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలు ఉన్నారు తండ్రి. నా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా.
ఎవరైతే నీ యందు భయం కలిగి, భక్తి కలిగి, విశ్వాసము కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి, పవిత్రత కలిగి, నీ యందు నిరీక్షణ కలిగి ఉంటారో అట్టి వారిని అన్నడు నేను విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చి ఉన్నావు గనుక తండ్రి, నేను స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి వారి పట్ల జరిగించవలసిన ప్రతి కార్యాన్ని మీరు జరిగించండి. ఈ రీతిగా తండ్రి వీడియో చేస్తున్నటువంటి యవన బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఆరాధనాది నుండి చివరి వరకు కూడా మీరే నడిపించండి. మీ ఆత్మచేత నీ పరిశుద్ధాత్మ శక్తి మా మీద ఉంచండి ప్రభువా. మందిరంలో ఉంచండి. దేవదూతల సమూహాన్ని మందిరం చుట్టూ ఉంచి నిత్యము నీ కాపుదలను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాం తండ్రి. ప్రకృతి వైపరీత్యాలను బట్టి అనేక మంది తండ్రి ఇబ్బందులతోనూ, ఇక్కట్టులతోనూ, ఆయా అవసరతలతో ఉన్నారు. ఆర్థికమైన అవసరతలు ఉన్నాయి, శారీరకమైన అవసరతలు ఉన్నాయి. సాతాను సంబంధమైన శోధన నుండి తప్పించేటటువంటి దేవాతి దేవుడవు కనుక నా ప్రార్థన విజ్ఞాపన మీరు అంగీకరించి సమస్త సంఘాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రతి వారి కుటుంబాలను మీకు అప్పగిస్తూ ఉన్నాను. ఎవరైతే తండ్రి పాజిటివ్ వ్యాధితో బాధపడుతూ ఉన్నారో, కరోనా వ్యాధి చేత బాధపడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయుచుండగా వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను అనుగ్రహించండి. మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా. ఇద్దరు పోయిన వారిని బట్టి స్తోత్రాలు ప్రభువా. బిడ్డలను కూడా కనికరించి ఎటువంటి వ్యాధి లేకుండా, బాధ లేకుండా, సాతాను శోధన లేకుండా మీ ఆకాశపు వాకిలిప్పి పోయిన వారిని పట్టుకొని మనం అడుగుతా ఉన్నాను తండ్రి. ఎత్తి పట్టుకోనండి ప్రభువా. మహోన్నతుడా, మహిమాన్వితుడా, ఈ గాయపడిన హస్తముల మాటలను మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. మీ శిలువ చాటును మరుగుపరచండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అనేకమైన విషయాల్లో నువ్వు కాచి కాపాడేటటువంటి దేవుడవు. ఒక మాట చేత సర్వ సృష్టిని కలుగ చేసినటువంటి దేవుడవు. ఒక మాట చేత సమస్తమును కలుగ చేసినటువంటి దేవాతి దేవుడవు కనుక మా జీవితాలను మీకు సమర్పిస్తూ ఉండగా మీరే దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత మీరే పొందమని తనలో రానైన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం మీరు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మ శోధనలను తెక కీడు నుండి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తన 6వ కీర్తన పాడుకుందాము. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో 6వ పట్ట భీకరుండవు మా యెహోవా అనేటువంటి పాటను పాడుకుందాం. మొదటి చరణము, చివరి 2 చరణాలు కలిసి పాడదాం. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. ఏకమై సాంగపటి సాశ్వేశ్వరుని కొని యాదరే. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మాటితోని మామునెల్లా మానవులుగా ఎంచెను. కీర్తి శాస్త్రుండౌకములే మేచుగా మది ఎంతుమో. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే. మేటి సంగీతములపై వింతనాదవ మౌనను దాటరే. వేవేలనోళ్ళ సానుతుల్ ప్రభు పొందను. భీకరుండవు మా యెహోవా పీఠమెదుటన్ కూడరే.
సమయంలో దేవుని వాక్యము చదువుకుందాం. దేవుని వాక్యాన్ని గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు ఏదైనా ఆరాధన కొరకు పాస్టమ్మ గారు చదివి వినిపించాలని ప్రేమపూర్వకంగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధుడైన పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము గలతీ పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి 5 వచనములు చదువుకున్నాం. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. చూడుడి, మీరు సున్నతి పొందిన యెడల క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమీ కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రము యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని ఆత్మ ద్వారా ఎదురు చూస్తున్నాము. ఆమె దేవుని పరిశుద్ధ వాక్యం మన కొరకు దీవించను గాక. విజ్ఞాపన ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క ఉదయకాల సమయంలో 7 నెలలు గడిచి 8వ నెలలో మమ్మల్ని తండ్రి 3వ వారంలో ప్రవేశపెట్టి ఉన్నందుకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. కూడి వచ్చిన ప్రతి వారిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డలను కనికరించి వారికి ఏది అవసరం ఉన్నదో దానిని మీరు అనుగ్రహించండి. యవన బిడ్డలను బట్టి స్తోత్రములు, భార్యాభర్తలను బట్టి స్తోత్రములు. ఇంకను ప్రభువా, అవసరతలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేయుచుండగా మా ప్రార్థనలు యావత్తు మీరు అంగీకరించి తగిన కాలమందు తగిన రీతిగా ప్రతి వారికి సహాయం చేయమని, దుఃఖంలో ఉన్న బిడ్డలను ఆదరణ ఓదార్పు మీరు దయచేయమని నా ప్రార్థన యావత్తు మీరు అంగీకరించండి. ప్రభువా, ఈ రీతిగా నీ పవిత్రమైన దేవాలయంలో వాక్యాన్ని విత్తడానికి నాకు ఇచ్చిన యోగ్యతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రీతిగా అనేక ఆత్మల భారము కలిగి ఆత్మల రక్షణార్థమై నేను ప్రయాసపడులాగున మీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి మీ రక్తంతో ప్రోక్షించి ఆకాశపు వాటిలిపి ఆశీర్వదించండి. ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి. ఇంకనూ కూడి వచ్చిన బిడ్డలను వీడియో తండ్రి రికార్డింగ్ చేస్తున్న ప్రియ కుమారులను, వారి వారి అన్నదమ్ములను, అక్కజల్లను, తల్లిదండ్రులను, బంధువులను, సమస్త కుటుంబాలను మీరు దీవించమని ప్రెసిడెంట్ గారి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఇచ్చిన కుమార్తెలను బట్టి, అల్లుడు గారిని బట్టి, అదే రీతిగా సెక్రటరీ గారి యొక్క కుటుంబాన్ని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. వారి వారి మనవులు మనవరాంటను బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాము. సమస్తము కూడా మీ ఆధీనంలో పెట్టుకొని సంఘాన్ని ఒక క్రమమైన రీతిలో మీరు నడిపించండి. నడిపిస్తున్న బిడ్డలకు తెలివిని, జ్ఞానమును, వివేకమును, ప్రజ్ఞను మీరు అనుగ్రహించమని, మా ప్రార్థన యావత్తు మీరు అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో స్తుతి ఆరాధన జరుపుకుందాము. కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోనా నివసింపచేసినోనా, ఇదిగో నా సుతుల సింహాసనం, నీలో నివసింపచేసినోనా, కృపామయుడా.
నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. చీకటి నుండి వెలుగులోనికి నన్ను పిలచిన తేజోమయా. యాజకత్వము చేసేదను పామయుగా. రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైనటువంటి ప్రియా దేవుని బిడ్డలారా, స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. చదవబడినటువంటి లేఖన భాగము నిర్గమకాండము 21వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు చదువుకొని ఉన్నాము. అదే రీతిగా గలతీ పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము చదువుకొని ఉన్నాము. మొదటి వచనాన్ని మనం చూసినప్పుడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. గలతీ సంఘానికి పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క ఉత్తరాన్ని రాస్తూ వారికి తెలియచేస్తూ ఉన్నారు. ఎందుకు వారికి తెలియచేస్తూ ఉన్నారంటే, వారు అపవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు కనుక, పాపం అనేటువంటి దాస్యము కింద వారు ఉన్నారు కనుక, వారికి స్వతంత్రత అనేటువంటిది ఆధ్యాత్మికమైన స్వతంత్రం లేదు. వారి జీవితానికి స్వాతంత్ర్యము అనేటువంటిది లేదు కనుక వారు పాపం అనేటువంటి దాస్యము కింద వారు ఉన్నారు. పాపం అనే దాస్యము కింద, బానిసత్వం అనేటువంటి దాస్యము కింద వారు ఉన్నారు. అందుకే పౌలు ఈ మాట తెలియచేస్తా ఉన్నాడు. ఈ మాటను తెలియచేస్తూ, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఎందుకు స్వతంత్రులుగా చేసి ఉన్నాడు? ఒకప్పుడు మనము చచ్చిన వారమై ఉన్నాము. ఒకప్పుడు మనము పాపస్థితిలో ఉన్నాము. మన స్థితి యావత్తు కూడా వానపాము వలె నేల మట్టుకు చచ్చిన వారమై ఉన్నాము. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభువు తన రక్తాన్ని ప్రోక్షించి తన శిలువ చాటుని నిన్ను మరుగుపరిచి ఆకాశపు వాకిళ్ళిప్పి ఆశీర్వదించి ఉన్నాడు కనుక, ఆ పాపం అనేటువంటి దాస్యంలో నుండి బయటకు రమ్మని, పాపం అనే దాస్యంలో నుండి బయటకు రమ్మని, ఆయన నిన్ను స్వతంత్రుడుగా చేయడానికి, నీ జీవితాన్ని నీవు జీవించడానికి, దేవునిలో స్వేచ్ఛ కలిగి ఉండడానికి, పాపం అనేటువంటి బానిసత్వం నుండి నిన్ను విడుదల కలిగించాలనేటువంటి ఆ స్వాతంత్ర్యాన్ని నీకు అనుగ్రహించాలని పౌలు గారు గలతీ పట్టణానికి ఉన్నటువంటి వారందరికీ కూడా, పట్టణస్థులందరికీ ఈ ఉత్తరాన్ని రాస్తా ఉన్నారు. అందుకే ఆ మాట మనం చదివినప్పుడు 1:5 వచనంలో మనం చదివితే, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి
క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకుడి. పాపం అనేటువంటి ఆ దాస్యము కింద చిక్కుకొని ఉన్నారు కనుక, వారు పాప జీవితంలో జీవిస్తున్నారు కనుక, ఒకటి ఆ కాడి ఏమిటి అంటే వ్యభిచారం అనేటువంటి కాడి కింద ఉన్నారు వాళ్ళు, దొంగతనం అనేటువంటి కాడి కింద ఉన్నారు వాళ్ళు. వారి ఇష్టానుసారమైనటువంటి పాపము కింద వారు త్రొక్కబడి ఉన్నారు కనుక పౌలు గారు తెలియజేస్తా ఉన్నారు, యేసు ప్రభువు నీకు స్వాతంత్రాన్ని ఇచ్చాడు, యేసు ప్రభువు నీకు స్వేచ్ఛనిచ్చాడు. ఆయన కృపలో జీవించడానికి, ఆయన ఆశీర్వాదంలో జీవించడానికి, ఆయన శిలువ జాడను నువ్వు దాగి ఉండడానికి శ్రేష్టమైనటువంటి రక్తాన్ని చిందించి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. కాబట్టి మరలా ఆ పాపం అనే దాస్యం కిందకి మీరు పోకండి, పాపం అనే దాస్యం కిందకి మీరు పోకండి. అందుకే ఆయన తెలియజేస్తా ఉన్నాడు, పాపము అనేటువంటిది వారిని వెంబడిస్తూ ఉన్నది. వారి జీవితం చూస్తే నూతన నిబంధన ఆచార ప్రకారం, నూతన నిబంధన ప్రకారం వారు నడుచుకోవట్లేదు, కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ పాపపు క్రియలన్నీ పట్టుకుని వారు వెంటాడుతూ ఉన్నారు. వారు ప్రేమను విడిచిపెట్టారు, దయను విడిచిపెట్టారు, కనికరాన్ని విడిచిపెట్టారు. వారైతే పాత నిబంధన ఆచారములు చెవికి చెవి, కంటికి కన్ను, పన్నుకు పన్నట్టుగా వారు పాపం చేస్తూ ఉన్నారు. ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వారికి పౌలు గారు ఈ పత్రికను తెలియజేస్తారు. మొదట గలతీలందరూ కూడా ఆత్మానుసారముగానే జీవిస్తూ ఉన్నారు, కానీ చివరికి వచ్చేసరికి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని వారు బ్రతుకుతూ ఉన్నారు. మనమైతే శరీరానుసారంగా పాపం చేసి మనము మారు మనసు పొంది, పశ్చాత్తాపం పొంది, బాప్తిస్మం పొంది, పరిశుద్ధాత్మను పొందుకొని, రొట్టె విరుచుటలో పాలు పంపులు పొంది, దేవుల్లో ఒక క్రమమైనటువంటి అక్రమమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఒక క్రమమైనటువంటి ఆత్మానుసారమైన జీవితాన్ని, ఎవరైనా మొదట శరీరానుసారంగా పాపం చేసి దేవుణ్ణి ఎరిగి ఆత్మానుసారమైన జీవితాన్ని కొనసాగిస్తారు. గలతీ పట్టణంలో ఉన్నటువంటిది వారు ఆత్మానుసారముగా జీవించి శరీరానుసారమైనటువంటి జీవితంలోనికి జారిపోతా ఉన్నారు. ఒకప్పుడు ఆదాము అవ్వ చేసినటువంటి ఆ పాపము, ఆ బానిసత్వం కిందకి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ పాపం అనేటువంటి బానిసత్వం కిందకి వెళ్ళిపోయి ఆ పాపపు జీవితాన్ని, మరణాన్ని తెచ్చుకున్నారు. పాపము వలన వచ్చే జీతము మరణము. అందుకనే దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో మాట్లాడుతూ, దేవునితో సంచరిస్తూ, దేవునితో ముఖాముఖి ఉండవలసినటువంటి వారు పాపం అనేటువంటి కాడి కిందకి దాస్యంలోనికి వెళ్ళిపోయారు, బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు. కనుక దేవుడు అపవిత్రమైన ఏదైనా తోటలో నుండి త్రోసివేశాడు. అది చేసింది ఆజ్ఞాతిక్రమం. ఆ దాస్యం అనేటువంటి, ఆ పాపం అనేటువంటి దాస్యం కిందకి వారు వెళ్ళిపోయారు కనుక దేవునితో ముఖాముఖి మాట్లాడటం లేదు. కానీ ఆ ఏదేని సుందరమైనటువంటి వనంలో నుండి వారిని త్రోసివేసినట్లుగా మనం చూస్తాం. కయీను చూస్తాం, కయీను, హేబేలు వారు కూడా. కయీనైతే ఆజ్ఞను అతిక్రమించాడు, హేబేలు దేవునికి ఇష్టానుసారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం అనే బానిసత్వం కింద నుండి దేవుడు తొలగించాడు గనుక పవిత్రత కలిగి, యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, ఓ గలతీ పట్టణస్థులారా, దేవుణ్ణి ఎరిగినటువంటి మీరు మరలా ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి, ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పాపం అనేటువంటి ఆ బానిసత్వంలోనికి శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మీరు జీవిస్తూ ఉన్నారు. ఒకసారి మిమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
అని పౌలు గారు పిలుపునిస్తే మీరింత అవివేకులా గలతీలను ఆ పట్టణస్థులను అంటా ఉన్నారు. క్రీస్తు మీకు స్వాతంత్రాన్ని అనుగ్రహిస్తే దాన్ని విడిచిపెట్టి ఈ పాపపు జీవితంలోనికి మీరు దిగజారిపోతాం. ఇంత అవివేకులా మీరు? నూతన నిబంధన ఒక ఆచారములను సంప్రదాయాలను విడిచిపెడతా ఉన్నారు మీరు. యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించినటువంటి ఆ ప్రేమను విడిచిపెడతా ఉన్నావు, దయను విడిచిపెడతా ఉన్నావు, కృపను విడిచిపెడతా ఉన్నావు, కనికరాన్ని విడిచిపెడతా ఉన్నావు. మీరైతే ఆత్మానుసారమైన జీవితాన్ని విడిచిపెట్టి శరీరానుసారమైన జీవితాన్ని కలిగి ఉన్నారు సుమా. మీరు మరిచిపోతిరా? అవివేకులై ఉన్నారా? ఆత్మానుసారమైన జీవితము మీకు స్వాతంత్రాన్ని ఇస్తుంది, మీకు స్వేచ్ఛనిస్తుంది. అప్పుడు దేవుల్లో ఉన్నతమైన స్థితిలో మీరు ఉంటారు. ఆధ్యాత్మికమైన జీవితము నిత్యరాజ్యానికి వారసత్వం కలుగ చేస్తుంది. దాసి వల్ల పుట్టినటువంటి వాడు ఇస్మాయిల్ శరీరానుసారమైన వాడు, చాలా వల్ల పుట్టినవాడు ఆత్మానుసారమైనటువంటి కుమారుడు ఇస్సాకు. నువ్వు ఆత్మానుసారుడుగా ఉన్నావా, శరీరానుసారుడిగా ఉన్నావా? ప్రియ క్రైస్తవ బిడ్డ, ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అదే మాటను పౌలు గారు అడుగుతా ఉన్నారు. ఓ గలతీ పట్టణస్థులారా, మీరు ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని విడిచిపెట్టి పాపం స్థితిలో శరీరానుసారమైనటువంటి జీవితాన్ని మీరు కలిగి ఉన్నారు. ఇస్మాయేలు శరీరానుసారుడు, ఇస్సాకు ఆత్మానుసారుడు. ఈ సంగతి మీకు తెలియదా? మీరు అబ్రహాము యొక్క సంతానంలో ఉన్నారు, కానీ ఆత్మీయమైనటువంటి జీవితాన్ని విడిచిపెడతా ఉన్నారని హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆదామును అవ్వను ఒకసారి వారికి పరిచయం చేస్తూ ఉన్నాడు. కయ్యిన్ని హేబేల్ని ఒకసారి పరిచయం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఆ మాట రెండవ పేతురు పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో శ్రేష్టమైన మాట మనం చూస్తాం. తామే భ్రష్టత్వమునకు దాసులై ఉండి అటు వారికి స్వాతంత్ర్యం ఇత్తునని చెప్పుదురు. ఒకడు దేని వలన జయింపబడునో దానికి దాసుడు కదా. వారు భ్రష్టత్వంలో ఉండి, ఒకడు పాపం స్థితిలో ఉండి, ఒక దాస్యంలో ఉండి, పాపానికి దాసుడై ఉండి, పాపానికి బానిసుడై ఉండి, మీకు నేను స్వతంత్రాన్ని ఇస్తానని అనేక మంది చెప్తురు. మీరు కూడా అదే చేస్తా ఉన్నారు. ఓ గలతీ పట్టణస్థులారా, మీరు అదే చేస్తున్నారు. మీరు పాపం చేయొచ్చు, అనేక మందికి నేను స్వాతంత్రాన్ని ఇస్తానని, మీరు శాపంలో ఉండి, బానిసత్వంలో ఉండి, దాస్యంలో ఉండి అనేక మందికి మేము విడుదల కలుగు చేస్తామని మీరు తెలియజేస్తా ఉన్నారు. మీ పాపం స్థితిని మీరు ఎరుగక యేసుక్రీస్తు ప్రభు నీకు అనుగ్రహించినటువంటి ఆ స్వాతంత్ర్యంలో జీవించక మీరు గుడ్డివారిగా బ్రతుకుతున్నారని వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు పౌలు. ఇతరము నిన్ను నన్ను కూడా ఈ మాటలు హెచ్చరిస్తూ ఉన్నాయి. ఏ పాపపు దాస్యం కింద నువ్వు ఉన్నావో, ఏ పాపపు బానిసత్వంలో నువ్వు బ్రతుకుతున్నావో, ఈ స్వాతంత్రమైనటువంటిది లేకుండా మనం జీవిస్తున్నామేమో. ఆ పాపపు బానిసత్వం నుండి బయటకు రావాలి. ఆ పాపపు స్వభావంలో నుండి బయటకు వచ్చి అనేక మందికి చెప్తా ఉన్నారు. వారందరూ కూడా వారి పాపంలో ఉండి మీకు స్వతంత్రాన్ని నేను ఇస్తాను, మీకు నీతిని బోధిస్తాను, మీకు పవిత్రతను బోధిస్తాను. మీరు పవిత్రంగా ఉండి, వారు పాపంలో ఉండి అనేకులకు వారు నీతి మంతులుగా వారి మాటలను మనం చూస్తూ ఉన్నాం.
ఎవడైతే పాపానికి దాసుడవుతాడో, వాడు జయించలేనటువంటి స్థితిలో ఉంటాడో, వాడు బానిసగా ఆ పాపానికి దాసుడని వాక్యం తెలియజేస్తాము. ప్రియ సహోదరి సహోదరుడు, ఏదైనా పాపానికి బానిసగా మనం ఉన్నామేమో, దాస్యంలో మనం ఉన్నామేమో, నీకు సంపూర్ణ స్వతంత్రత లేదేమో ఒకసారి గమనించి, పరిశుద్ధుడైన పౌలు ఈ దినము ఈ మాటలు నాకే తెలియచేస్తున్నాడని మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. మొదటి పేతురు పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో కూడా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవుని దాసులమని లోబడి ఉండుడి. అది చూస్తున్నది స్వాతంత్రులు, నాకు స్వాతంత్రం ఉంది అని మనం అనుకుంటున్నావేమో, నీ దుష్టత్వాన్ని నువ్వు కప్పిపెట్టుకుంటున్నావేమో, పాపం అనేటువంటి ఆ బానిసత్వంలో నువ్వుండి కప్పిపెట్టుకుంటున్నావేమో, ఆ దాస్యంలో నువ్వు కప్పిపెట్టుకుంటున్నావేమో, నీకు సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని లేనటువంటి స్థితిలో ఉన్నావేమో. ఒకసారి ప్రభువు నీకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు. అందుకే పౌలు గారు శ్రేష్టమైన మాట తెలియచేస్తారు కదా, ఒకప్పుడు నేను దూషకుడను. మొదటి తిమోతి పత్రికలో మాటను మనం చూస్తాం. పూర్వము నేను దోషకుడను, పూర్వము నేను హింసకుడను, పూర్వము నేను హానికరుడను. నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన ఒప్పుకుంటా ఉన్నాడు, పౌలు గారే ఒప్పుకుంటా ఉన్నాడు. ఒకప్పుడు నేను దోషకుడను, హింసకుడను, పాపిని. ఒకప్పుడు నేను పాపిని. అందుకనే ఆ మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తనంతట తాను పాపాన్ని ఒప్పుకొని తనంతట తాను తన వ్యక్తిత్వాన్ని మార్చుకొని ఆ గలతీయులకు తెలియజేస్తాం. మనలో మార్పు లేకపోయినా ఇతరులకు నీతిని బోధించడానికి అనేకసార్లు మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. మనలో నీతి ఉండదు, మనలో పవిత్రత ఉండదు, మనలో యథార్థత ఉండదు, మనలో సత్యం ఉండదు. కానీ ఇతరులకు బోధించేటటువంటి ఆ మనస్సును కలిగి ఉంటాము. ఒకసారి మనం పరిచయం చేసుకోవాలి. ప్రభువా, నాలో పాపం ఉన్నది. అందుకనే పౌలు గారు ఒకప్పుడైతే నేను మహాపాపిని, ఒకప్పుడైతే నేను దోషకుడను, హింసకుడను, పాపినై ఉన్నాను నేను. ఓ గలతీ పట్టణస్థులారా, దేవుడు మీకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చాడు, దేవుడు మీకు స్వేచ్ఛనిచ్చాడు, సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛను మీకు అనుగ్రహించాడు. కనుక మీ యొక్క పాపపు దాస్యం అనే పాపము నుండి బయటకు రండి. ఒకవేళ పాప స్థితిలో మనం ఉన్నామేమో, పౌలు ఈ దినం నీతో మాట్లాడుతూ ఉన్నాడేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నీకు తెలిసి తెలియనటువంటి పాప స్థితిలో, ఆ దాస్యం అనేటువంటి పాప స్థితిలో ఉంటే, ప్రభువా నన్ను కరుణించు, నీ కృపను నా మీద ఉంచు, నీ సిలువ చాటును మరుగుపరచు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అందుకనే పౌలు గారు తెలియచేస్తా ఉన్నాడు, నేనైతే దోషకుడను, హింసకుడను, నేను పాపిని, అందరిలో నేను తక్కువ వాడను. దేవుడు నన్ను కరుణించాడు, దేవుడు నన్ను కృప చూపించాడు. అందుకనే ఈ దినాన ఆయన పరిచయం చేసేటటువంటి శక్తిని, సామర్థ్యమును, ఆయన స్వార్థను ప్రకటించేటటువంటి శక్తిని, సామర్థ్యమును, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని, ఆత్మీయమైనటువంటి జ్ఞానాన్ని దేవుడు నాకు ఇచ్చాడని ఆయన తెలియజేస్తాం. నిజమే, మొదట మన జీవితానికి మార్పు రావాలి. ఇతరులకు బోధించేవారిగా ఉండాలి, ఇతరులకు చెప్పేవారుగా ఉండాలి. అందుకనే ఆయన తెలియజేస్తా ఉన్నాడు, నేనైతే దోషకుడను. ఒక స్వతంత్రుడు, నేను స్వతంత్రుడని నన్ను నేను అనుకుంటా ఉంటాను. ఒక్కొక్కసారి నేను దుష్టత్వంలో ఉండి, నేను పాపంలో నుండి, లోకపరమైనటువంటి క్రియలన్నిటిలో నేనుండి నేను ఇతరులకు ఎలా బోధించగలను?
మీరు స్వాతంత్రం, క్రీస్తు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో మీరు రండి అని నేను ఎలా పిలవగలను? మొదట నా జీవితానికి మార్పు అనేటువంటిది చాలా అవసరమైనదని పౌలు గారు తెలియజేస్తారు. యోహాను సువార్తలో కూడా శ్రేష్టమైన మాటలు మనం చూస్తాం. భక్తుడు 8వ అధ్యాయం 32, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూను ఎవనికి నీ దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నామని ఆయనతో అనేది. అబ్రహాము సంతానం నిజమే. ఒక్కొక్కసారి మనం కూడా ఏమంటాం, మా తండ్రి గారు మంచి విశ్వాసి, మా తాతగారు గొప్ప నమ్మకస్తుడు, ఆయన చిన్నప్పటి నుంచి దేవుని సేవ చేశాడు, ఆయన చిన్నప్పటి నుండి దేవుని నామాన్ని ఎరిగి ఉన్నాడు కనుక దేవునిలో బ్రతికి ఉన్నాడు, అనేక మందిని దేవుని యొక్క మందిరానికి నడిపించాడు మా తాత. మేము అబ్రహాము సంతానం అంటా ఉన్నారు, యేసు ప్రభుతోనే అంటా ఉన్నారు ఈ మాట. ఆ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు అందరూ కూడా మేమే నీతిమంతులమని, మేమే యథార్థవంతులమని, మేమే సంపూర్ణమైనటువంటి స్వాతంత్ర్యంలో జీవిస్తున్నామని వారు అనుకుంటా ఉన్నారు. పాపం అనే దాస్యం కింద వారు ఉన్నారు, బానిసత్వం కింద వారు ఉన్నారు. వారుండి ఇతరులకు వారు బోధిస్తూ ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాడు కదా, అప్పుడు సత్యమును మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పగా వారు, మేము అబ్రహాము సంతానము, మేమెన్నడూ ఎవరికి దాసులుగా లేము. మా తాత గొప్పవాడు, మా తండ్రి గొప్పవాడు, నా ఇంటి వారు గొప్పవారు, నేను పాపం చేస్తూ నా వెనుకున్న వారిని సాక్ష్యంగా పెడతా ఉన్నాను వీళ్ళు. అందుకే పౌలు గారు అంటా ఉన్నాడు, మీరు స్వాతంత్ర్యము కావాలి అంటే మీరు ప్రభువులో బ్రతకాలి, మీకు ఉన్నటువంటి బానిసత్వాన్ని, పాపాన్ని విడిచిపెట్టి దేవుని నేర్పిన వారుగా ఉండాలని వాక్యం ద్వారా వారికి తెలియజేస్తా ఉన్నారు. ఏమో ఒకవేళ నీవు కూడా ఏ బానిసత్వం కింద నీవు ఉన్నావో, ఏ పాపస్థితిలో నీవు ఉన్నావో, ఏ దుష్టత్వంలో నీవు ఇవిడి ఉన్నావో, ఒకసారి మనము పరిశీలన చేసుకునవలసిన వారిపై పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ దాస్యం నుండి బయటకు రావడం, దేవుల్లో ఆధ్యాత్మికమైనటువంటి స్వాతంత్రాన్ని మనం సంపాదించాలి, ఆత్మీయమైన స్వాతంత్రాన్ని మనం సంపాదించాలి. అందుకే పౌలు గారు ఆ మాట తెలియజేస్తారు, మీరు యేసుక్రీస్తు మీకు ఇచ్చిన స్వాతంత్రాన్ని మనలా బానిసత్వం అనే కాడి కిందకి మీరు వెళ్ళిపోకండి. బానిసత్వం అనే కాడి కిందకి ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపస్థితి ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపస్థితి ఉంటుంది. ఆ పాపస్థితి నీకు ఒక కాడిగా ఉన్నది, ఆ కాడి నిన్ను అణిచివేస్తూ ఉంది. మద్యపానం సేవించుట, తాగుడు అనేటువంటి బానిసత్వము, ధూమపానం అనేటువంటి బానిసత్వము, వ్యభిచారం అనేటువంటి బానిసత్వము, దొంగతనం అనేటువంటి బానిసత్వము, అబద్ధమాడుట అనేటువంటి బానిసత్వము, ఇవన్నీ కూడా ఒక కాడిగా ఉన్నాయి. ఈ కాడి నుండి బయటికి రావాలి, దేవునిలో స్వతంత్రం కలిగి జీవించాలి. పౌలు గారు చెప్తున్న మాట, ప్రియా సహోదరుడా, ఏ బానిసత్వం కింద మనం ఉన్నామో మనకైతే తెలియదు, కానీ నువ్వున్న బానిసత్వం కింద ప్రభువుకు తెలుసు, నువ్వున్న పాపస్థితి ప్రభువుకు తెలుసు, నువ్వున్న దాస్యర్గము ప్రభువుకు తెలుసు. ఆయన మనల్ని గద్దించక ముందే ఆ బానిసత్వము నుండి బయటకు వచ్చి క్రీస్తు మనకు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో జీవించాలి. ఇదే ఆధ్యాత్మికమైన స్వాతంత్ర్యము. పరలోక రాజ్యంలో నువ్వు స్థానం సంపాదించాలి అంటే ప్రభు యొక్క స్వాతంత్ర్యంలోకి మనం రావాలి. దేశానికి స్వాతంత్రం వచ్చి మనకి స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చిందని ఆ వచ్చిన నాటి నుండి ఏ రీతిగా స్వాతంత్ర దినోత్సవాన్ని జరిపించుకుంటా ఉన్నారు, అలాగే నువ్వు ప్రభువులోకి వచ్చిన తర్వాత నువ్వు స్వాతంత్రుడవయ్యావు. నీ ఆత్మ స్వాతంత్ర్యం సంపాదించుకున్నావు.
దేవుని రాజ్యంలో ఒక హక్కుదారుడుగా నీవు ఉన్నావు కనుక పాపం అనేటువంటి దాస్యం కిందికి మళ్ళా వెళ్లకుండా, పాపం అనేటువంటి ఆ బానిసత్వంలోకి మళ్ళా వెళ్లకుండా విశ్వాసము కలిగి, పవిత్రత కలిగి, యథార్థత కలిగి, నీతి కలిగి దేవుల్లో జీవించాలి. ఈ మాటలు వింటున్న నీవు ఏ దాస్యం కింద ఉన్నావో ఒకసారి పరిశీలన చేసుకోవలసినటువంటి ఆవశ్యకత ఉన్నదని నేను తెలియజేస్తా ఉన్నాను. ద్వితీయోపదేశకాండంలో 32వ అధ్యాయము 37వ వచనంలో, నిర్బంధింపబడిన వాడును స్వతంత్రుడును లేకపోవును, యెహోవా చూచును, తన సేవకులను గూర్చి సంతాపపడును, నిజంగా తన ప్రజలకు తీర్పు తీర్చువాడు దేవాతి దేవుడే. నీవు ఎప్పుడైతే పవిత్రత కలిగి, యథార్థత కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు నన్ను చూచుచున్నాడనేటువంటి దేవుని యొక్క స్వాతంత్ర్యంలో నేను ఉండాలి తప్ప బానిసత్వం అనేటువంటి స్వాతంత్రంలో నేను ఉండకూడదు. ఆ బానిసత్వం కింద ఉండకూడదు. దేవుడు నన్ను చూచుచున్నాడు. ఒక సేవకుడైనా, విశ్వాసి అయినా దేవుని స్వాతంత్ర్యంలో మనం ఉన్నామనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. దేవుడు చూచుచున్నాడు అనేటువంటి, మన దేవుడు చూచుచున్న దేవుడు అనే సత్యాన్ని మనం గ్రహించాలి. వ్యతిరేకము బానిసత్వం, స్వాతంత్రానికి ఆ వ్యతిరేకం బానిసత్వం. ఆ బానిసత్వం కింద మనం ఉండకుండా దేశవ్యాప్తంగా మనం చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం, జిల్లా వ్యాధి చూస్తున్నాము, సంఘపరంగా మనం చూస్తున్నాం, కుటుంబ పరంగా మనం చూస్తూ ఉన్నాం. లోకము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నది. దేవుని రాకడ సమీపిస్తూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు నీకును నాకును మనందరికీ అనుగ్రహించిన స్వాతంత్రంలో మనం జీవించాలి. కానీ పాపం అనే దాస్యం కింద, పాపం అనే బానిసత్వం కింద, పాపం అనేటువంటి ఆ కాడి కింద మనం ఎంత మాత్రమో ఉండకూడదు. పాపం అనే కాడి కింద అనేక సార్లు మనం తొలగిపోతూ ఉంటాము, అనేక సార్లు మనం పడిపోతూ ఉంటాము. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఆధీనంలో నేనున్నాను, ఆయన స్వాతంత్రంలో నేనున్నాను అనేటువంటి సత్యాన్ని గ్రహించి పాపం నుండి తప్పించుకొని ఆ పాపం అనే దాస్యం కింద నుంచి పక్క నుంచి మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. పౌలు అంటాడు గలతీయులకు రాసిన పత్రికలోనే 4వ అధ్యాయం, మరియు నేను చెప్పినదేమనగా, 4వ అధ్యాయం 1వ వచనంలో ఆ మాటను మనం చూస్తే, నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు, బాలుడైనంత కాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. దినదినము ఆధ్యాత్మికంగా ఎదగాలి. ఒక వారసుడు కావాలి అంటే, ప్రభు యొక్క వారసత్వంలో, ప్రభు యొక్క స్వాతంత్రంలో మనం జీవించాలంటే బాలుడుగా ఉండకూడదట. బాలుడుగా ఉండకూడదు. బాలుడుగా ఉన్నంతకాలము ఆ బాలుల్లో ఎంతవరకు జ్ఞానం ఉంటుంది? జ్ఞానం ఉండనే ఉండదు. ఆధ్యాత్మికమైన జ్ఞానం ఉండదు, ఆత్మీయమైన జ్ఞానం ఉండదు, లోకపరమైన జ్ఞానం ఉండదు. పసివాడిగా ఉండకూడదు. దేవుల్లో ఉన్నప్పుడు ఆధ్యాత్మికమైన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన ఈ స్వాతంత్ర్యంలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దేవుని నీకు అనుగ్రహించిన స్వాతంత్ర్యంలో జీవించాలి అంటే పసి బాలుడు వలె ఆలోచించకూడదు. బాలుడిగా ఉంటే చిన్న చిన్న ఆలోచనలు ఉంటాయి. అందుకే పౌలు గారు, నేను పెద్దవాడనైనప్పుడు పెద్దవాని వలె జీవించి తిని, బాలునిగా ఉన్నప్పుడు బాలుని వలె ఉంటిని ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూస్తాం. అందుకనే ప్రియ సహోదరి సహోదరుగా ఆయన తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటంటే, బాలుడై ఉన్నంతకాలము అతనికి దాసునికి ఏ భేదము లేదు. మనము ప్రభువులోకి వచ్చిన తర్వాత ఆ బాల్యమును విడిచిపెట్టాలి. పౌలు గారు చెప్పినట్లుగా, నేను పిల్లవానిగా ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలు కలిగి ఉన్నాను, పెద్దవానిగా ఉన్నప్పుడు నేను ఆధ్యాత్మికంగా జీవిస్తున్నాను. అదే స్వాతంత్ర్యం. ఎప్పుడైతే ప్రభువులో నువ్వు జీవిస్తున్నావో, ఎప్పుడైతే దేవుని కొరకు జీవిస్తున్నావో, నువ్వు బాలుడవు కాదు. సమస్తము పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటివన్నీ కూడా ఎరిగిన వాడవై తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ
పాపం అనే బానిసత్వం కింద మనము జీవించకూడదని ఈ వాక్యం ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. 8వ అధ్యాయం 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై వందురు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి. దేవుని ఆత్మ అనేటువంటి స్వాతంత్ర్యం మనకు రావాలి. ఎప్పుడైతే దేవుని యొక్క ఆత్మను పొందుకుంటావో దేవుని కుమారునిగా నువ్వు ముద్ర వేయబడతావు. ఎప్పుడైతే దేవుని యొక్క ఆధిక్యతను నీ మీద ఉంటుందో అప్పుడు నీవు సంతోషంగా ఉంటావు. అందుకే ఆ మాట మనం చూస్తే, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై వందురని వాక్యం తెలియజేస్తాం. దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. ఎప్పుడైతే బాప్తిస్మం పొందావు, నువ్వు ఎప్పుడైతే రొట్టె విరుచుటలో పాలుపొప్పులు పొందుతున్నావో అప్పుడు నీ మీద దేవుని ఆత్మ ఉంటుంది గనక ఆత్మానుసారమైన నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు దేవుని కుమారుడిగాను దేవుని కుమార్తెగాను ముద్రించబడుతుంది. నీకు దేవుని కుమారుడిగా నువ్వు ఉంటావు. దేవుని అంగీకరించినటువంటి వారి జాబితాలో మనం ఉంటే, దేవుని స్తుతించినటువంటి ఆ జాబితాలో మనం ఉంటే, దేవుని కనపరిచినటువంటి ఆ జాబితాలో మనం ఉంటే ఎప్పుడు కూడా నీ కుటుంబంలో నెమ్మది ఉండనే ఉండదు. దుఃఖము, వేదన ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆయన తెలియజేస్తూ ఉన్నాడు, దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా? నీ కుటుంబం నడిపించబడుతుందా? నీ సంఘము నడిపించబడుతుందా? దేవుని ఆత్మచేత ఎంతమంది అయితే నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులుగాను దేవుని కుమార్తెలుగాను దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారని వాక్యం తెలియజేస్తాం. అందుకనే గలతీ పట్టణస్తులందరినీ పిలిచి ఆయన తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు దేవుని కుమారునిగా కుమార్తెలుగా మీరు ఉండాలి అంటే మీ యొక్క బానిసత్వం నుండి బయటకు వచ్చి ప్రభు ఇచ్చినటువంటి స్వాతంత్రంలో మీరు జీవించండి. మీరు దేవుని ఆత్మచేత నడిపింపబడితే దేవుని కుమారులుగా తీర్చిదిద్దబడతారు. దేవుని కృపచేత నడిపించబడితే దేవుని యొక్క కుమార్తెలుగా మీరు ఉంటారు. అంతేగాని మీ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవించకూడదనేటువంటి ఆ సత్యాన్ని దేవుని వాక్యం ద్వారా 7వ వచనంలో కూడా 4వ అధ్యాయము, కాబట్టి నీవిక దాసుడవు కావు కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. ఎప్పుడైతే దేవుని ఆత్మను పొందుకుంటావో, ఎప్పుడైతే దేవుని యొక్క కృపను పొందుకుంటావో నీవు దాసుడవు కాదు, వారసుడవు. ఇస్మాయిలు దాసుడిగా ఉన్నాడు, ఇస్సాకు కుమారుడిగా ఉన్నాడు. శరీరానుసారమైన వాడు ఇస్మాయిల్ అయితే ఆత్మానుసారమైన వాడు ఇస్సాకు. కాబట్టి దేవుని ఆత్మ ఆయన మీద ఉంది. దేవుని ఆత్మ నీ మీద ఉన్నప్పుడు, దేవుని ఆశీర్వాదం నీ మీద ఉన్నప్పుడు దేవుని కుమారుడిగా స్వతంత్రుడిగా ఉంటావనే సత్యాన్ని దేవుని వాక్యము తెలియజేస్తాము. కాబట్టి వాక్యంలో మనం చూస్తే, మీరు నా కుమారులను నా కుమార్తెలైందురని సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. 2వ కొరింథీ పత్రికలో సర్వశక్తి గల దేవుని ఆత్మని నుదుంటే దేవుని కుమారుడు అని సర్వశక్తి గల దేవుడు ప్రకటన చేస్తావు. నువ్వు దేవుని కుమారుడిగా ఉన్నావా? దేవుని కుమార్తెగా ఉన్నావా? దేవునికి ఇష్టానుసారమైనటువంటి రీతిలో నీవు జీవిస్తున్నావా? దాస్యం అనే కాడి కింద నువ్వు కొనసాగుతూ ఉంటే దేవుని కుమారుడిగా నీవు ఉండలేవు. ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైతే నువ్వు పాపం అనే దాస్యం కింద ఉంటావో, ఎందుకు అంటే ప్రభు తెలియచేస్తా ఉన్నాడు, అమూల్యమైన రక్తం చేత నిర్దోషమును నిష్కలంకును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం చేత నిన్ను విమోచించి ఉన్నాడు గనక, అమూల్యమైన రక్తం చేత నిన్ను కడిగి ఉన్నాడు. అమూల్యమైన పవిత్రమైనటువంటి రక్తం చేత నిన్ను విమోచించి ఉన్నాడు గనక నువ్వు కొనబడి ఉన్నావు. నువ్వు దాస్యం కిందకి ఎంత మాత్రం వెళ్ళకూడదు.
పాపము కిందకి ఎంత మాత్రము వెళ్ళకూడదు. పాపం అనే కాడి కిందకి ఎంత మాత్రము వెళ్ళకూడదు. ఈ దినాన చాలామందిని మనం చూస్తూ ఉన్నాం. మన టీవీలో మనం చూసినప్పుడు అటు తాగడానికి మందు లేక శానిటైజర్ తాగేసినట్టు ఆ పాపం తాగుడనే కాడి. ఆ శానిటైజర్ తాగడం వల్ల సుమారు 10 మంది నరకానికి పోయారు. నిజమే, వారు ఆ దాస్యము కింద వారు ఉన్నారు. వారికి స్వతంత్రత లేదు. కొందరు దొంగతనము, కొందరు వ్యభిచారము, కొందరు పాపము, అనేకమైనటువంటి ఆ బానిసత్వం అనే కాడి కింద ఉన్నారని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. ఒకవేళ అటువంటి కాడి కింద మనం ఉన్న ఎడల, ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు, నీ దాసుడిగా ఉండడానికి, నీ కుమారుడిగా ఉండడానికి నాకు స్వాతంత్రాన్ని ఇచ్చావు కనుక, విలువ పెట్టి శిలువ రక్తం చేత నన్ను కొని ఉన్నావు కనుక నన్ను నీ కుమారుడిగా అంగీకరించు ప్రభు అని ఇందులో మనము క్రీస్తుని అడగవలసిన వారమై ఉన్నాం. యేసు ప్రభువుని అడగవలసిన వారమై ఉన్నాం. ఎందరైతే ఆయనలో ఉంటారో, ఎందరైతే ప్రభువుని అంగీకరిస్తారు, వారందరూ ఆత్మచేత ఆశీర్వదించబడతారు. వారందరూ దేవుని కుమారులు అనబడతారు. అందుకే పౌలు గారు ఆ గలతీ పట్టణస్థుల్లో ఉన్నటువంటి వారిని అందరినీ, గలతీ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ఓ గలతీ పట్టణస్థులారా, ఇంత అవివేకులా మీరు? యేసు ప్రభు నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు సిలువలో రక్తాన్ని చిందించి నిన్ను కొన్నాడు కదా, నిన్ను స్వతంత్రురాలుగా చేసి ఉన్నాడు కనుక. ఒకప్పుడు నేను పాపినే, ఒకప్పుడైతే నేను దోషకుడను, హింసకుడను, అనేక మంది ప్రభువుని ఎరిగిన వారిని హింసించిన వాడనే. కానీ ఈ దినాన మీకు పిలుపునిస్తా ఉన్నాను, మీకందరినీ కూడా స్వాతంత్ర్యం ఇచ్చి నిన్ను విడుదల కలుగ చేశాడు. పాపం అనే దాస్యము కింద ఉన్న మిమ్ములను ప్రభువు విడిపించాడు కదా. ఎందుకు మరలా ఆ కంటికి కన్ను, పన్నుకు పన్నుగా మీరు జీవిస్తూ ఉన్నారు? మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా నీవు స్వతంత్రాలుగా దేవునిలో జీవించాలి. నీ ఆత్మకు స్వాతంత్ర్యాన్ని ఇవ్వాలి. నీ కుటుంబంలో స్వాతంత్ర్యం ఉండాలి. ప్రభువులో స్వాతంత్ర్యం, నీ సంఘంలో స్వాతంత్ర్యం ఉండాలి. ఎందుకు అంటే నిత్యరాజ్యానికి వారసులుగా నువ్వు ఉండాలి కనుక, నిత్యరాజ్యంలో వారసురాలుగా నువ్వు ఉండాలి కనుక, స్వాతంత్ర్యంగా దేవుణ్ణి అడగడానికి, స్వాతంత్ర్యంగా దేవుణ్ణి ప్రార్థించడానికి, స్వాతంత్ర్యంగా దేవుని నామాన్ని స్తుతించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి ఈ స్వాతంత్ర్యం నాకు దేవుడు సిలువలో అనుగ్రహించాడు. ఒకప్పుడు నేను కూడా దోషకురాలని, హింసకుడని, ఒకప్పుడు నేను కూడా పాపాత్ముడని, ఇప్పుడైతే ప్రభు రక్తం చేత నన్ను పవిత్రపరిచి ఉన్నాడు కనుక నాకు సంపూర్ణమైన స్వాతంత్ర్యం ఉన్నది అని ఒక తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకొని దేవుని కొరకు మంచి సాక్షిగా జీవించాలి. దేవుని కొరకు ఒక మంచి ప్రణాళిక వేసుకొని నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపిస్తూ ముందుకు మనము సాగవలసిన వారమే ఉన్నాం. దేవుని వాక్యాన్ని మనం చూస్తే 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం, మీరు నా కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల దేవుడు ప్రకటన చేస్తాను. ఇదే యెహోవా వాక్కు, దేవుని పిలిపిది. ఎప్పుడు దేవుని కుమారులుగా ఉంటాము, ఎప్పుడు దేవుని కుమార్తెగా ఉంటాము, ఎప్పుడు దేవుని బిడ్డలుగా ఉంటాము. పాపం అనే దాస్యము కింద నువ్వు ఉండనప్పుడు, పాపం అనే దుష్టత్వం కింద, బానిసత్వం కింద నువ్వు ఉండనప్పుడు, పాపానికి వ్యతిరేకంగా మనము దేవునికి సమీపముగా జీవించినప్పుడు, అప్పుడు దేవుని కుమార్తెగా ఉంటావు, దేవుని బిడ్డలుగా, దేవుని కుటుంబంగా, దేవుని సంఘముగా ఉంటావు నీవు.
అందుకే నేను సర్వశక్తి గల దేవుడను గనక దాస్యమనే కాడి కింద మీరు పోకుడి, ఉండకండి. ఏమో మీలో ఏ దాస్యం ఉన్నదో, ఏ పాపస్థితి ఉన్నదో, ఏ దుష్టత్వం ఉన్నదో నాలో, దానిని విడిచి సర్వశక్తి గల దేవుడిని స్తుతించాలి, ఘనపరచాలి, మహింపరచాలని దేవుని వాక్యం తెలియజేస్తాను. మొదటి కొరింథీ పత్రికలో ఆ మాట మనం చూస్తే 6వ అధ్యాయం 20వ వచనంలో, విలువ బట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. ఒకటి, దేహంతో దేవుని మహిమపరచాలి. నీ మనస్సుతో, నీ అంతరంగంలో దేవుడు ఉండాలి. దేవుని ఎప్పుడైతే మహిమపరుస్తావో, ఆ దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతలు ఏ రీతిగా కొనియాడుతూ ఉన్నాయో, దేవదూతలు ఏ రీతిగా స్తుతిస్తున్నాయో, దేవదూతలు ఏ రీతిగా స్మరిస్తున్నాయో, దేవదూతలు ఏ రీతిగా ఆయన నామాన్ని కనపరుస్తున్నాయో, నీ శరీరంలో ప్రతి అవయవము కూడా దేవునికి సమర్పించబడాలి. ఇదే స్వాతంత్ర్యం. స్వాతంత్రం అంటే ఇదే. ఈ స్వాతంత్ర్యం నీకు దేవుడు ఇచ్చాడు. దేవుణ్ణి కొనియాడడానికి నీ స్వాతంత్రం ఇచ్చాడు. ఒకసారి చూడండి, హిందూ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ హిందూ దేవాలయాల్లో ఏదో ఒక పక్క నుండి ఇలా అనేసి వచ్చేవి, నీ హృదయపూర్వకంగా దేవుని సన్నిధానంలో బలిపీఠం ముందు మోకరించి వేడుకునే స్వాతంత్రాన్ని దేవుడు ఇచ్చాడు నీకు. హృదయపూర్వకంగా పాడేటటువంటి స్వాతంత్రాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థించేటటువంటి శక్తిని, సామర్థ్యమును, ఆ స్వాతంత్ర్యాన్ని దేవుడు ఆయన బలిపీఠం పొంద నీకు ఇచ్చాడు. ఒక్కొక్క దేవాలయంలోకి వెళ్ళడానికి కూడా అర్హులం కానటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. చూడండి, హిందూ దేవాలయంలోకి వాడెంతో హృదయపూర్వకంగా వస్తాడు. లోపలికి వెళ్ళి దేవుని మొక్కుకునే అర్హత, యోగ్యత, నిరాశతో, నిస్పృహతో ఇంటికి వెళ్ళే పరిస్థితులు కనపడతా ఉన్నాయి. నీకు అలా లేదు కదా, నీకు అలా లేదు కదా, నాకు అలా లేదు కదా. దేవుని కొనియాడేటటువంటి స్వతంత్రత నీకు ఇచ్చాడు. మోకరించి గంటలు 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 ప్రార్థించేటటువంటి యోగ్యతను నీకు ఇచ్చాడు దేవుడు. ఇదే స్వాతంత్ర్యం. ఆ స్వాతంత్ర్యం ఎలా వచ్చింది అంటే, నీ కొరకు సిలువలో రక్తము పెట్టి నిన్ను కొని ఉన్నాడు. ఆ స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడు. ఎప్పుడైనా అలా చేసావా? దేవా, నువ్వు నాకు స్వాతంత్రాన్ని ఇచ్చావు తండ్రి, నేను యోగ్యురాలని, యోగ్యుడను, నా బిడ్డలు యోగ్యురాలు, నా కుటుంబం యోగ్యమైనది, ఎందుకు అంటే నీలో ఉన్నాను కాబట్టి. ఈ మాట ఎప్పుడైనా చెప్పావా? చెప్పగలిగావా? ప్రియా సహోదరి, సహోదరుడా, దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి నేటికి స్వాతంత్ర వేడుకలు జరిపించుకుంటారు. ప్రభువు నీ కొరకు సిలువలు పెట్టిన, ప్రాణం పెట్టిన నాటి నుండి నువ్వు ఎప్పుడైనా దేవునికి కృతజ్ఞత చెల్లించావా? కృతజ్ఞత చెల్లించావా? ఒకవేళ ఈరోజే తీర్మానం చేసుకో. ఈరోజే తీర్మానం చేసుకో. దేవా, నా కొరకు ప్రాణం పెట్టావు కనుక నేను ధన్యుడను, నేను యోగ్యుడను, నా భార్య యోగ్యురాలు, నా భర్త యోగ్యుడు, నా బిడ్డలు యోగ్యురాలు, నా కుటుంబం యోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తా ఉన్నా. ఇంత గొప్ప స్వాతంత్రాన్ని నాకు ఇచ్చావు కనుక నీ మందిరంలోనికి వెళ్ళి నీ బలిపీఠం ముందు నేను ఇక్కడే ప్రార్థన చేస్తాను ప్రభా అని ఒక తీర్మానం చేసుకోవాలి. మనం తీర్మానం చేసుకోవాలి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన ఎంత బలహీనత ఉన్న బలాన్ని కలిగిస్తుంది. ఉజ్జీవవంతమైన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఉజ్జీవవంతమైన ప్రార్థన జీవాన్ని కలుగు చేస్తుంది. ప్రార్థన ప్రతి మనిషికి ఊపిరి పెట్టింది కనుక తండ్రి, నీ బలిపీఠం ముందు ప్రార్థించే యోగ్యత, స్వాతంత్రాన్ని నాకు ఇచ్చావు. పాటలు పాడే స్వాతంత్రాన్ని నాకు ఇచ్చావు. ప్రార్థించే యోగ్యత నాకు ఇచ్చావు. వాక్యం చదివే యోగ్యత నాకు ఇచ్చావు. ఇంత గొప్ప స్వాతంత్రాన్ని ఇచ్చిన దేవా, నీకు స్తుతులు చెల్లిస్తున్నాను, స్తోత్రాలు చెల్లిస్తున్నానని మనము చెప్పగలిగితే అదే దేవుని రాజ్యంలో నీకు వారసత్వం. దేవుని వాక్యాన్ని చూస్తే ఆ విలువ పెట్టుకున్నాడు. అమూల్యమైన రక్తం చేత నేను కొన్నాడు.
ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఆ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ప్రభువా, విలువ పెట్టి నన్ను కొని ఉన్నావు. నీ పవిత్రమైన రక్తాన్ని, నీ దేవుని కుమారుడు అయి ఉండి కూడా నీ రక్తం చేత నన్ను కొని ఉన్నావు కనుక ఇక మీదట నేను నీ కుమారుడిగా ఉండాలని, నీ కుమార్తెగా నేను ఉండాలని, నీ ప్రియ కుమార్తెగా, నీ ప్రియ కుమారుడిగా నేను ఉండాలని ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకుని ఈ స్వతంత్రము నాకు అనుగ్రహించి ఉన్నావు కనుక ఈ లోక సంబంధమైన స్వాతంత్రం నాకు వద్దు ప్రభువా, పరలోక సంబంధమైన స్వాతంత్రం నాకు కావాలని ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకుని మనము ముందుకు సాగవలసిన వారమై ఉన్నాము. అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఒక మాటను మనం చూస్తే 36 చివరిగా మనం చదువుకుని ముగించుకుందాం. 8వ అధ్యాయం 36, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. ఆ కుమారుడు ఎవరు? నిన్ను స్వతంత్రాలుగా చేసినటువంటి కుమారుడు ఎవరు? నీవు స్వతంత్రుడిగా చేసినటువంటి కుమారుడు ఎవడు? స్వతంత్రాలు సంఘంగా చేసినటువంటి కుమారుడు ఎవరు? ఆయనే యేసు ప్రభువు. దేవుని కుమారుడు నిన్ను స్వతంత్రాలుగా చేశాడు. దేవుని కుమారుడు ఈ లోకానికి వచ్చి నిలవడానికి స్థానం లేనటువంటి స్థితిలో, ఆయన దీన స్థితిలో నుండి మన యొద్దకు వచ్చి, నువ్వు ఒకప్పుడు దీన స్థితిలో ఉన్నావు కదా, ఉండడానికి ఇల్లు లేదు, ఉండడానికి కట్టడానికి బట్ట లేదు, తినడానికి తిండి లేదు, అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనము, అలాంటి స్థితిలో ప్రభువు జన్మించి కుమారుడు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడు. అందుకే ఆ మాట మనం చూస్తే, మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. నిజమైనటువంటి దేవాది దేవుడు కుమారుడు నిన్ను నన్ను స్వతంత్రులుగా చేశాడు. ఈ మాటలు వింటున్నటువంటి నీవు, ఈ మాటలు వింటున్న నేను, ఈ మాటలు వింటున్న మనందరము కూడా ఒక తీర్మానం చేసుకోవాలి. ఈ మందిరంలో ప్రార్థించే యోగ్యత, స్వతంత్రాన్ని నాకు ఇచ్చావు ప్రభువా. నా కుటుంబంలో ఒక దిశలో కూర్చుని, ఒక గదిలో కూర్చుని ప్రార్థించే యోగ్యత నాకు ఇచ్చావు. అన్యులైనటువంటి వారు నిన్ను స్తుతించలేని స్థితిలో ఉన్నారు. వారికి కూడా ఈ యోగ్యత, ఈ బాధ్యత వారికి కూడా అనుగ్రహించు ప్రభువా. ఈ రాజ్య స్థాపన కొరకు నేను ప్రయాసపడతాను అని ఒక శ్రేష్టమైన తీర్మానం చేసుకుని, ఇక మీదటి నేను స్వేచ్ఛ గలవాడను, ఇక మీదటి నేను స్వాతంత్రం గలవాడను. దేవుని సన్నిధానంలో, దేవుని యొక్క వాక్యంలో, దేవుని పాటల్లో, దేవుని స్తుతించుటలో నేను స్వాతంత్రాలను, ఆత్మ సంబంధమైన స్వాతంత్రం మాకు అనుగ్రహించు ప్రభువా. పరలోక రాజ్యంలో మాకు ఒక స్థానాన్ని కల్పించు తండ్రిని నిత్యము కూడా మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. పౌలు గారు అంటాడు, నేను పూర్వం దోషకుడిని, హింసకుడను, పాపిని. ఈ మాటలు మనం కూడా చెప్పి దేవుని సన్నిధానంలో ప్రాధేయపడితే ఆయన శ్రేష్టమైన కుమారుడిగా, కుమార్తెగా ఆయన అంగీకరిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. సమయంలో మన యొక్క ప్రెసిడెంట్ గారు వారు మరి రాలేదు కనుక కొన్ని పేర్లు పంపించారు, వారి ప్రకటన చేయమని చెప్పారు. ఆ ప్రకారమే కృతజ్ఞత కానుకగా కొందరు కానుకలు పంపించి ఉన్నారు. కావేరి, విజయ కావేరి సొలోము గారి యొక్క కుమార్తె, ఆమెకు దేవుడు సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించాడు కనుక 500 రూపాయలు కానుకగా పంపించారు. ధనరాశి రాజమోహన్ రావు గారు 1000 రూపాయలు కానుకగా పంపించారు. జీడి మేరీ కమలరత్నం గారు వారు కూడా 1000 రూపాయలు కానుకగా పంపించారని ప్రెసిడెంట్ గారు ఈ మాటలు చదవమని చెప్పి ఉన్నారు కనుక వారి కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని తెలియజేసి ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, మాధవరావు గారు సొలోము గారి యొక్క కుమార్తె బిడ్డకు ఆపరేషన్ అయింది కనుక తండ్రి సంపూర్ణ స్వస్థతని ఇచ్చారు కనుక కృతజ్ఞతగా పంపించి ఉన్నారు. కనుక 500 రూపాయలు కానుక పంపించి ఉన్నారు. అదే రీతిగా ధనరాశి రాజమోహన్ రావు గారు, మోహన్ గారు 1000 రూపాయలు పంపించి ఉన్నారు తండ్రి.
జీడి మేరీకి కమలరత్నం గారు కూడా 1000 రూపాయలు పంపించి ఉన్నారు కనుక ఇంకను ప్రభువా ఈ నెలలో అనేక మంది బిడ్డలు కానుకలు ఇచ్చి ఉన్నారు. వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరైతే బలహీనలై ఉన్నారో వారందరికీ సంపూర్ణ స్వస్థతనివ్వండి. మీ కృపచేత సంఘాన్ని, సంఘ బిడ్డలను భద్రపరచమని ఎత్తబడిన వాక్యాన్ని దీవించండి. దాస్యం అనే కాడి కిందకి మేము పోకుండా మీ దేవదూతల సమూహం చేత మమ్మల్ని రక్షించండి. మహోన్నతుడా, మహిమానితుడా, సర్వశక్తిమంతుడైన తండ్రి, పాపం అనే దాస్యం కిందకి, పాపం అనే బానిసత్వం కిందకి, పాపం అనే కాడి కిందకి మేము పోకుండా మమ్మల్ని రక్షించి నిత్యము కాచి కాపాడండి. మా జీవితాలకు సంపూర్ణ స్వాతంత్రాన్ని ఇచ్చారు తండ్రి. ఈ మందిరంలో ప్రార్థించడానికి, పరలోక రాజ్యంలో హక్కుదారులుగా ఉండడానికి స్వాతంత్రాన్ని ఇచ్చారు కనుక నా ఈ మాటలు మీరు అంగీకరించి ఈ యొక్క తండ్రి వీడియో చేస్తున్నటువంటి బిడ్డ రవిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనంత ప్రకాష్ గారిని బట్టి స్తోత్రాలు, శామ్యూల్ గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సంఘ పెద్దలను మరొకసారి, ఇక బోర్డు మెంబర్లను మరొకసారి, సంఘ విశ్వాసులను, యవన బిడ్డలను సమస్తము మీ ఆధీనంలో పెట్టుకొని నిత్యము మమ్మల్ని కాచి కాపాడండి. వ్యాధి నుండి, బాధ నుండి, శోధన నుండి, సాతాను యొక్క శక్తుల నుండి మమ్మల్ని నిరంతరము కాచి కాపాడమని మా జీవితాల్లో జరగవలసిన కార్యక్రమాలు జరిగించండి. యవానికే స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనోహరు తండ్రి బలహీనయ్యాడు తండ్రి, ఆ బిడ్డను కూడా జ్ఞాపకం చేస్తా ఉన్నాను తండ్రి. వారి కుటుంబాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. మనోహరు నిత్యము ఈ యొక్క లైవ్ ద్వారా స్వార్థ పరిచర్య జరిగించడానికి ఆ బిడ్డడు ఎంతగానో ప్రయాసపడి ఉన్నాను. ఆ బిడ్డడు కూడా సంపూర్ణ స్వస్థత, వారి కుటుంబాన్ని మీరు కాచి కాపాడండి. నిత్యము నేను పలికిన ప్రతి మాటను స్థిరపరిచి దీవించి ఆశీర్వదించి పని మహిమ ఘనత మీరే పొందమని త్వరలో రానైన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క దీవెన, ఆశీర్వాదము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు తోడైండి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.